SR1 నుంచి TMP కెనాలకు వాటర్ విడుదల చేయడం జరిగింది. ఇది చరిత్రలో ఎప్పుడే కానీ జూలై నెలలో ఎప్పుడు డ్యాము నిండి అని నీళ్ళు వచ్చిన పరిస్థితి ఎప్పుడు జరగలే చరిత్రలో. ఇప్పుడు సుమారు 15-20 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కిందట జూలైలో నెల వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మేము అప్పుడు చూడలే. ఇప్పుడు ఈ సంవత్సరం జూలై నెలలోనే SR1 నుండి SR2 నుండి తెలుగుగంగకు రేపు సాయంకాలం తెలుగుగంగ ద్వారా బ్రహ్మసాగర్ కూడా నిలిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడు చరిత్ర ఎప్పుడు జరగలే. ఎందుకు జరిగింది ఇది? దీని వెనకాల ఉన్నటువంటి కష్టం, దీని వెనకాల ఉన్నటువంటి నీళ్లు రావాలంటే ఇంత పూర్వము 0 నుంచి 18 కిలోమీటర్ దూరంలో లైనింగ్ ఉండేది కాదు. ఆ లైనింగ్ లేని ద్వారా మనకు నీళ్లు 5,000 క్యూసెక్స్ నీళ్ళు వదిలే పరిస్థితి ఉండేది కాదు. అప్పుడు ఓన్లీ 3,200 వదిలితే కెనాల్ బీచ్ అయిపోయేది. అటువంటి పరిస్థితుల్లో మనకి ఇల్లు వచ్చేది అప్పుడు ఓన్లీ 1,700-1,800 వచ్చేకు చాలా కష్టం అయిపోయేది. మా ప్రభుత్వం 2014-2019 ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కరించాలి అనే ఆలోచనతో ఆ రోజు మేము కెనాలమ్మర్ కూడా నేను మినిస్టర్ గారు కెనాలమ్మర్ పోయిన తర్వాత ఇది పరిశీలించి 0 నుంచి 18 కిలోమీటర్లు 350 కోట్లతో ఆ రోజు శాంక్షన్ చేపించి ఆ వర్క్ కంప్లీట్ చేసిన దానివల్ల ఈ రోజు 5,000 క్యూసెక్స్ వస్తున్నాయి. ఈరోజు మార్నింగ్ ఈ గారితో మాట్లాడి ఇంకొక 400 పెంచమని అడిగితే ఇమీడియట్ సాయంకాలం ఇప్పుడే జస్ట్ మాట్లాడినా 5,400 క్యూసెక్స్ నీళ్లు అక్కడ పెంచారు. మన బార్డర్లు ఎన్ని వస్తున్నాయి? ఇప్పుడు 3,300 క్యూసెక్స్ నీళ్లు బార్డర్లు వస్తున్నాయి. ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు రాలే. వర్షాలు పడినప్పుడు ఎప్పుడో వచ్చేది కానీ వర్షాలు పడకుండా కూడా కెనాల్ పైన ఇప్పుడు చరిత్ర ఎప్పుడు జరగలే. ఈ సంవత్సరం వచ్చింది. దానివల్ల ఇమ్మీడియట్ గా SR1 నిండిపోయింది, SR2 నిండింది. అదే రకంగా తెలుగుగంగ ద్వారా బ్రహ్మసాగర్ కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం 10 టీమ్స్ నీళ్ళు పెట్టాలి. ఖచ్చితంగా 10 టీమ్స్ నీళ్ళు పెట్టేస్తాం. అది కాకుండా ఈ SR1 ద్వారా ఈ కెనాల్ ద్వారా సుమారు 6 చెరువులు ఉన్నాయి. 6 చెరువులు కూడా ఖచ్చితంగా అన్ని చెరువులు నీళ్ళు నింపుతాం. అన్ని చెరువులు రైతు నింపి మా ఆశయం రైతులు సంతోషంగా ఉండాలా, రైతులు ఎప్పటికీ ఇబ్బంది పడకూడదు. రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం మాది. అంటే ఈ వాటర్ ఆర్గనైజేషన్ కూడా కరెక్ట్ చేసుకోవాలా. కరెక్ట్ ఆర్గనైజ్ చేస్తేనే నీళ్ళు కరెక్ట్ రైతులకు నీళ్ళు అందించగలుగుతాం. ఆ ఆర్గనైజేషన్ కరెక్ట్ ప్లాన్ చేసుకుంటాం. దాని ప్రకారంగా రైతులకు ప్రతి ఒక్కరికి లాస్ట్ టైం ఇదే చెప్పేవారిపల్లె గ్రామాలు చెప్పారు. ఈరోజు ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎంతో ఆనందంగా వచ్చారు. ఈరోజు నీళ్ళు మా చెరువుకి నీళ్ళు ఎప్పుడో తాహతలాడుతాండ్రు. వాళ్ళ ఆనందం చూస్తే లాస్ట్ టైం రెండు సార్లు చెరువులు నింపిన దానివల్ల ఆ ఊరు ఒక గ్రామానికే సుమారు 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అంటే రైతులకు ఆ రకం వచ్చింది. కాబట్టి రైతులకు సస్యశ్యామలు ఉండాలంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే మొన్ననే కేసీ కెనాల్ కూడా ఈ నెల జూలై 14 నీళ్లు విడుదల చేయడం జరిగింది. అందరు పంటలకు నాటుదుడ్లు వేసుకుంటారు. అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అదే సార్ దగ్గర పోయి కొన్ని పనులు అప్పుడు ఇమ్మీడియట్ ఇంతకుముందు చేసే పనులు క్యాన్సిల్ చేసినారు. ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పి కుండి నుంచి మనకు తెలుగుగంగ లిఫ్ట్ స్కీమ్ కూడా 563 కోట్ల రూపాయలు టెండర్ అప్పుడు పిలిచినారు. దాని ఏ వర్క్ స్టార్ట్ చేయకుండా ఆయన నిలబెట్టేసినారు. ఎందుకంటే అప్పుడున్న ప్రభుత్వము కుండి నది ఎలక్ట్రిఫికేషన్ చేసినా కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి చేయలే. ఇప్పుడు మేమేం చేశామో మా సార్ దగ్గర పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పోయి ఖచ్చితంగా కుండి రివర్ ద్వారా నీళ్ళు వదిలితే ఖచ్చితంగా మాకు సస్యశ్యామలు అయిపోయిందని చెప్పి దాని 563 కోట్ల రూపాయలు కంటిన్యూ చేయడం జరిగింది. అదే ఏజెన్సీ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు తొందరలో. ఇంకా అదే ఏజెన్సీ కంటిన్యూ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా 1 by 1 ఎందుకంటే మాకు రైతులే సంతోషంగా ఉండాలా, రైతుల కోసమే ఏం చేసేది. ఇప్పుడు మొన్న ఒకటి నేను చూశాను. మేమేంది మాకు కక్ష సాధింపులు కాదు కావాల్సింది. మేము ప్రజలకు మాకు అధికారం ఇచ్చారు ప్రజలందరూ. అధికారాన్ని ప్రజలకు సద్వినియోగం చేయాలా, మంచి పరిపాలన చేయని ఆలోచన మాకుంది. మొన్ననే ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, అదే రకంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారు, అదే రకంగా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరూ వచ్చి ఇరమడక దగ్గర రోడ్డు దావా పెట్టి ఆ దావా పెట్టిన దానివల్ల ఎంత సమస్య అవుతుంది. రోడ్లు దావా పెడితే వెహికల్ అక్కడ స్టాప్ చేస్తారు. అక్కడ ఏదైనా వాడు తినేకి ఏదైనా కాఫీ తాగేకి అన్నం తినేకి నిలబెట్టినప్పుడు వెనక నుంచి వెహికల్ వచ్చి గుద్దుకొని ఎన్నో యాక్సిడెంట్ పోయి ఎంతో మంది ప్రాణాలు పోయి అటువంటి పరిస్థితుల్లో అక్రమంగా కట్టారు. అదేమి రూల్ ప్రకారం కట్టింది కాదు, అక్రమంగా కట్టిందని దాన్ని తొలగించడం జరిగింది. దానికి ఏదో వాళ్ళు కడుపు కొట్టినామంట. కడుపు ఎందుకు కొడుతున్నాయని అసలు మా కాదు ప్రజలు సంతోషం ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలా, ప్రజలకు ఎటువంటి ఆతంకం జరగకూడదు. ఇల్లీగల్ చేసిన దాన్ని
మేము లీగల్ చేస్తున్నాం. ఇబ్బంది జరగకూడదు, రోడ్లు వెహికల్ పెట్టుకుంటే యాక్సిడెంట్ కాకూడదు. సంతోషం రోడ్లు నేషనల్ రోడ్ ఏమండి, దాని మీద వెహికల్ ప్రతి ఒక్కరు 100 నుంచి 150 కిలోమీటర్ స్పీడ్ లో పోతా ఉంటారు. ఆ రోడ్లో వెహికల్ నిలబెడితే వాళ్ళు సరైన అర్థం కాదు, సరైన తగిలిస్తే ఏమవుతుంది, ప్రాణాలు పోతాయి, యాక్సిడెంట్ అవుతాయి. అటువంటి ఆటంకం జరగకూడదు అనే ఉద్దేశంతో మేము తీపిచ్చే అది కక్ష సాధన చేసినారు అని చెప్పి చెప్తాను. అయితే రౌడీజం ఎంతమందికైనా ఆక్రమిస్తే మేము ఊరుకుండాలా చెప్పండి? ఆక్రమించి ఎటువంటి ఇల్లీగల్ చేస్తే ఎటువంటి పరిస్థితి ఆక్రమించే ఒప్పుకునేది లేదు. మా పరిపాలన వచ్చింది, ప్రజలు మాకు అవకాశం కల్పించింది, అందరికీ సుఖమైన పరిపాలన, ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఎవరైనా. ఆ పరిపాలన చేయాలని ఆలోచన ఉన్నాము. రాజకీయము శాస్త్రం కాదు, ప్రజల శాస్త్రం. ప్రజల కోసం మనం ఏం పని చేసింది అది శాస్త్రం నిలబడిపోతుంది. అది మా ఆలోచన. ఇప్పుడు చెరువులకు నీళ్ళు ఇస్తే ప్రజలకు సంతోషం ఉండరు, అంటే ప్రకృతి కూడా ఈ రకంగా సహకరించింది. నీళ్ళు ఇమీడియట్ గా జూలై నెలలో ఎప్పుడు రాలే, ఈ వచ్చిన నీళ్ళని ఆర్గ్యం చేశాం ఏ రకంగా ఈ నీళ్ళు వదిలితే మనకు వస్తాయని చెప్పి. అక్కడ యాక్చువల్ గా మనకు 13వ తారీఖు నీళ్ళు వస్తే ఇమీడియట్ గా సిఈ గారికి మీటింగ్ పెట్టించి ఇమీడియట్ 10వ తారీఖు నీళ్ళు వదలాలి తెలుగు బ్యాంక్ అని చెప్పి ఆ రోజు అక్కడ ఒత్తిడి వేస్తే కర్నూలు జిల్లాలో వాళ్ళు ఇమీడియట్ 10వ తారీఖు మార్నింగ్ నీళ్ళు ఎత్తారు. ఆ నీళ్ళు ఆ రోజు ఎత్తిన దాని వల్ల ఈరోజు తెలుగుగా SR1 కానీ SR2 కానీ నిండిందంటే 15 రోజుల లోపల ఎప్పుడో కానీ చరిత్రలో SR1 SR2 నుండి బ్రహ్మసాగర్ పోయిన చరిత్ర ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం జరిగింది. కాబట్టి మా ఆలోచన అంతా ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలా. ఇల్లీగల్ గా ఎవరు చేసినా సహించేది లేదు, లీగల్ పని చేయండి, మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తాం, దానికి ఎంతవరకు కట్టుబడి ఉన్నాం. ఎవరో కానీ ఇల్లీగల్ చేసిన ఒప్పుకునే సమస్య లేదు. ఇంతకుముందు చేసినా కూడా దాన్ని రెట్లై కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.